ప్లాట్ 3,85,000. అయితే ఇది జీపీ లేఅవుట్, ఫామ్ లేఅవుట్ కాదు. ఈ యొక్క ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడుంది, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అన్ని కూడా డిస్కస్ చేద్దాము. కానీ ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ భానుప్రసాద్ గారిని కలిసి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. భాను గారు నమస్తే. నమస్తే మేడం. ఇక్కడ మీరు ప్లాట్ 3,85,000. అయితే ఇది లొకేషన్ ఎక్కడ అన్నది ఒకసారి చెప్తారా? మన లొకేషన్ వచ్చేసి ఇది వెంకటంపేట విలేజ్. ఈ వెంకటంపేట విలేజ్ అనేది మనం చింతపల్లి సాయిబాబా గుడి నుంచి చూసుకున్నట్లయితే సెకండ్ స్టాప్ వస్తుంది. దాని తర్వాత మల్లపల్లి వస్తుంది. అదే చింతపల్లి సాయిబాబా గుడి నుంచి చూసుకుంటే 10 కిలోమీటర్స్ ఉంటుంది. వెంకటంపేట రోడ్డు మీదకి మన సైట్ లోకి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్స్ ఉంటుంది మన సైట్ వచ్చి. ఇంకోటి ఈ 300 ఎకరాల లేఅవుట్ వచ్చేసి 3 గ్రామాల మధ్యలో 2 మండలాలు. 3 గ్రామాలు అనేది తీతేడ్ విలేజ్ అంటే వెంకటంపేట, శర్వనాపురం, ఇంకోటి వచ్చేసి పస్నూర్. మండలాలు వచ్చేసి నాంపల్లి మండలు, చింతపల్లి మండలం. ఇది రిజిస్ట్రేషన్ పరంగా చూసుకున్నట్లయితే దేవరకొండలో జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు అన్నారు మేము అడగకుండానే మీరు 300 ఎకర్స్ లేఅవుట్ అని చెప్పారు. అంటే పెద్ద లేఅవుట్ అని అర్థం. అవును. ఇందులో ఎన్ని ప్లాట్స్ వచ్చింటాయి సుమారుగా? 3,000 ప్లాట్లు వచ్చినాయి. ఇందులో మనకి 600 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్. ఎందుకంటే ఇది పాత లేఅవుట్, 2012 లేఅవుట్. అప్పుడు ఏంటంటే ఎల్ఆర్ఎస్ పేడ్ లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ చేసిస్తున్నాం. మన తెలంగాణ ఫార్మేషన్ లేనప్పుడు ఎల్ఆర్ఎస్ లేదు. ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ అయినాక మనం ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ చేసి మనం అమ్మడం జరుగుతుంది. ప్రెసెంట్ అయితే మనకు 600 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు 3,85,000 ప్లాట్ అంటున్నారు కదా, ఎన్ని గజాలు ఇస్తారు? మేము మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ ఇస్తాం. అంటే 150 గజాలు అంటే 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్. డైమెన్షన్ ఏముంటది? డైమెన్షన్ 33x41 సైజ్ వస్తుంది మీకు. సో ఇది మినిమం సైజ్. మినిమం సైజ్. మాక్సిమం ఎట్లా ఉంటాయి? కార్నర్స్ ఎట్లా ఉంటాయి? 121 రావచ్చు, 135 స్క్వేర్ యార్డ్స్ ఉండొచ్చు, 257 ఉండొచ్చు, 300 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. అంటే మామూలుగా కస్టమర్స్ ఇప్పుడు 600 ప్లాట్స్ ఉన్నాయి అంటున్నారు కదా, వాళ్ళకి నచ్చిన ఫేసింగ్స్, కార్నర్స్ అవైలబుల్ గా ఉన్నాయా, లేకపోతే లెఫ్ట్ ఓవర్ ప్లాట్స్ లాగా ఉన్నాయా? ఒక చిన్న డౌట్. నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయి, మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి, కార్నర్స్ కూడా ఉన్నాయి, కటింగ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. కొన్ని తక్కువ బడ్జెట్ లోనే కావాలి, నాకు 100 స్క్వేర్ యార్డ్స్ కావాలంటే కటింగ్ ప్లాట్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. లేదంటే కార్నర్ ప్లాట్స్ సౌత్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ అట్లా కూడా ఉన్నాయి. 150 గజాలకి నాకు బడ్జెట్ లేదు అని అనుకుంటే 120 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వడానికి కూడా ఆప్షన్ ఉంది. మనం ఏదైతే క్రాస్ ప్లాట్స్ ఉంటాయో దాంట్లో మనం ఎంతైతే క్రాస్ ఉందో అది కూడా తీసి మనం ఇవ్వడం కూడా జరుగుతుంది. మనం అయితే మీరు ఇచ్చిన బ్రోచర్ లో నేను చూసాను, మీరు ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇంత అని మెన్షన్ చేశారు. దాంతో పాటు మామూలుగా జనరల్ గా రియల్ ఎస్టేట్ లో ఏమవుతుందంటే కార్నర్ ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ కి ఎక్స్ట్రా చార్జెస్ లాంటివి చార్జ్ చేస్తా ఉంటారు. సో మీ దాంట్లో కూడా అలాంటివి ఏమన్నా? నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్, సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ కి 100 రూపీస్ 200 రూపీస్ అట్లా చార్జ్ చేస్తున్నాము. దాన్ని బట్టి మేము ఎట్లా అనేది డిసైడ్ చేస్తాం. కార్నర్ ప్లాట్ మరీ మంచి 60 ఫీట్ రోడ్ ఉందనుకో దానికి 200 బేస్ చేస్తాం. అదే 33 ఫీట్ రోడ్ ఉందనుకో 100 రూపీస్. ఈస్ట్ కి వెస్ట్ కి అనేది సౌత్ కి అనేది మేము ఏం చార్జబుల్ చేయట్లేదు. భాను గారు, ఇప్పుడు మీ దగ్గర 3,85,000 ప్లాట్ అంటున్నారు. అవునండి. నిజం చెప్పాలంటే మీకన్నా ముందే ఈ సరౌండింగ్ ఏరియాస్ లో అంతకన్నా తక్కువ బడ్జెట్ లోనే ప్లాట్స్ అమ్ముతున్నారు. అవునండి. సో అలాంటప్పుడు నేను వాళ్ళ దగ్గరనే కొనొచ్చు కదా, మీ దగ్గర ఎందుకు కొనాలి నేను? ఓకే అండి, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు వస్తున్న సాగర్ హైవే నుంచి మీరు చాలా వెంచర్స్ చూసారు, ఫార్మ్ ల్యాండ్స్ కూడా అమ్ముతున్నారు. ఇది జీపీ ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ మేము చేస్తున్నది. మేము అన్ని వెంచర్లు తిరిగి వచ్చాం. మీరు చూసినట్టే మీరు ఎలా చేస్తారో అన్ని తిరిగి వచ్చాం. ఎందుకు అంటే ఇందులో మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నాం. దూరం అనేది చూసుకోకండి. చాలా మంది నారాయణ గేడు, జనగాము 100 కిలోమీటర్ దాటి కూడా పోయి కొంటున్నారు. అక్కడ ఫార్మ్ ల్యాండ్ పర్చేజ్ చేస్తారు 121. అది వచ్చేసి మీకు ఫార్మ్ ల్యాండ్ పాస్బుక్ లో అవి వస్తుంది. ఇందులో అట్లా కాదు, మనం ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ లెక్క ఇస్తున్నాం. అది రేపు ఫ్యూచర్ లో మీరు రీసేల్ చేసుకోవాలన్నా కూడా మీ అంతలో మీరు అమ్ముకోవచ్చు. మీరు మాకు చెప్పినా మేము అమ్మవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానికి దీనికి. చాలా జమీన్ ఆస్మాన్ డిఫరెంట్ ఉంటుంది. మీరు ఇక్కడ కొనడానికి కారణం ఏంటంటే మెయిన్లీ ఇక్కడ బెనిఫిట్స్ ఏమున్నాయంటే డెవలప్మెంట్స్. మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తుంది నియర్ బై 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో, అదొకటి. మీరు మల్లపల్లి కానీ నాగార్జున సాగర్ లో ఎయిర్పోర్ట్ ఓకే అయింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఎల్బీ నగర్ నుంచి అమరావతికి వెళ్లే రోడ్. ఇది 200 ఫీట్ రోడ్. నేను ఫ్యూచర్ లో చూసుకున్నట్టయితే ఇది చాలా ఫాస్టెస్ట్ రోడ్ అవుతుంది. మీకు ఇంకా ఇక్కడ కట్టుకొని ఉండడానికి కూడా ముందు మీకు పెట్టిన ప్రైస్ కూడా డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. గ్రోతింగ్ ఉన్నది. మేము స్టార్టింగ్ చూసినప్పటి నుంచి ఇవాళ చూసుకున్నట్టయితే వెంచర్లకి ఎంటర్ అయ్యే రోడ్ ఏదైతే ఉందో 33 ఫీట్ రోడ్ ఉండే, ఇవాళ యాజ్ పర్ గవర్నమెంట్ 66 ఫీట్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగనే డెవలప్మెంట్స్ కూడా అవుతాయి 100% గ్యారంటీ. ఇంకోటి ఊరికి కూడా ఆనుకొని ఉంది వెంకటంపేట విలేజ్. ఇక్కడ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో పస్నూర్ పెద్ద మండల్ విలేజ్, అది కూడా పెద్ద విలేజే. మనకు నాంపల్లి మండల్ కూడా చాలా పెద్దది. మీకు ఇక్కడ స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కూడా సాగర్ హైవేలో చాలా ఉన్నాయి. ఇంకోటి సెజ్ ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి. RRR కూడా దగ్గర 9 కిలోమీటర్ డిస్టెన్స్. RRR తర్వాతనే మనది ఉంటుంది. టూరిస్ట్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి, అలా కూడా చూసుకోవచ్చు. ఇంకా కనెక్టింగ్ నల్గొండ హైవే కూడా వెళ్ళిపోవచ్చు. మన సైట్ ముందు నుంచే వెళ్ళొచ్చు అంత కావాలంటే. విజయవాడ హైవే టచ్ అవుతుంది. చెన్నై హైవే కూడా అంటారు మన సాగర్ హైవేని, అట్లా కూడా చూసుకోవచ్చు. వెరీ నైస్ అండి. లో కాస్ట్ బడ్జెట్ లో మంచి రోడ్ కనెక్టివిటీ ఉండి అండ్ బందర్ పోర్ట్ కి చాలా నియర్ బై ఉంది మీ ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ పేరు, మీ కంపెనీ పేరు కూడా ఒక్కసారి
ఒకసారి మా వ్యూవర్స్ ఓకే, మా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సాగర సుందరవన్. మా కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీ ఆనంద విహారీ ఇన్ఫ్రా డెవలపర్స్ అండి. థ్యాంక్స్ భాను గారు. థ్యాంక్స్ మేడం, తప్పకుండా.